అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. కాస్త ఆరోగ్యం బాగాలేకపోయినా జన సైనికులు అంటే మా కర్మకాలి ఈరోజు ఈ వీడియో చేసుకోవాల్సి వచ్చిందనమాట. బేసిక్గా వీళ్ళకి ఒక్కసారి చెప్పడమే ఎక్కువ, కానీ అదే ఇందాక చెప్పాను కదా, మా తలరాత బాగాలేదురా బాబు అని చెప్పని. సో అందువల్ల ఏమో గురించి అందులోను పదే పదే మళ్ళీ చేయాల్సి వస్తుంది. కాస్త ఓపికగా వినండి. తాజాగా మాజీ మంత్రి వైసీపీ నేత అయినటువంటి ఐరన్ లెగ్గా పేరు తెచ్చుకున్నటువంటి రోజా గారు పవన్ కళ్యాణ్ గారి గురించి, జన సైనికుల గురించి అంటే బేసిక్గా నోటికి ఒక బ్రేక్ అనేది ఉండదన్నమాట. ఆ బూతు పదజాలానికి ఎటువంటి బ్రేక్ ఉండదు. అలాగే నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఈరోజు జన సైనికుల గురించి కావచ్చు, జనసేన పార్టీ గురించి కావచ్చు, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి కావచ్చు, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఆయన నిర్వహిస్తున్నటువంటి పనుల గురించి కావచ్చు, ఈమె మాట్లాడిన వ్యాఖ్యలు ఒకసారి మనం చూద్దాం. వాటికి సంబంధించి కొంచెం ఈమె ఎట్లాంటి మాట వినాలో మనం కాస్త సెటరేట్ చేద్దాం. సో ముందుగా పోర్ట్ఫోలియో కూర్చున్న డిప్యూటీ సీఎం అవసరమైతే హోమ్ మినిస్టర్ తీసుకుంటాడు మా నాయకుడని పవన్ కళ్యాణ్. వావ్, చాలా క్యూట్గా నవ్వారండి. చిన్నపిల్లలు కూడా దడుచుకునేలా నవ్వారు. వాళ్ళు జనసేన నాయకులు చెప్తూ ఉన్నారు. అంత సిగ్గులేని జెండా మోసే కూలీలు నేను ఎక్కడ చూడట్లేదు. ఓకే, సో జెండా మోసే కూలీలు అని చెప్పని జన సైనికుల్ని, అంటే ఈ రాష్ట్రంలో ఎవరిని కదిలించకూడదో వాళ్ళు జన సైనికులు అనమాట. మంచికి మంచి, చెడుకు చెడు, అట్లాంటి జన సైనికుల గురించి ఏమో మాట్లాడినటువంటి జెండా కూలీలు అంటూ పదే పదే ప్రస్తావించినటువంటి ఈ మాట గురించి మనం వీడియో లాస్ట్లో కాస్త అమ్మగారి భాగవతాలు చెప్పిన తర్వాత కౌంటర్ ఇద్దాం. వాళ్ళ జెండా తప్ప అన్ని పార్టీల జెండాలు మోస్తారు. నిజమే. మరి ముందు టీడీపీ పార్టీతో తన యొక్క రాజకీయ ఎంట్రీని స్టార్ట్ చేశారు. తర్వాత ఏదో నాకు తెలిసిన సమాచారం మేరకు ఏదో కాంగ్రెస్లోకి వెళ్ళే ప్రయత్నాలు చేయగానే అక్కడ పెద్ద పెను విపత్తు సంభవించి దెబ్బకి భయపడితే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వైసీపీలోకి వచ్చైతే కూర్చున్నారనమాట. అలా కూర్చుని ఈరోజు కనీసం సొంత నియోజకవర్గ నగరంలో కూడా లేకుండా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయి బతుకుతున్న పరిస్థితి అనమాట. వాళ్ళ నాయకుడికి భజన చేస్తాడు. వాళ్ళని నేను సూటిగా అడుగుతున్నాను, అడగండి. మీ నాయకుడు పార్టీ పెట్టి ఎవరికి ఉపయోగం? నేను చెప్తానమ్మా, ఆయన పార్టీ పెట్టి ఎవరికి ఉపయోగమో నేను క్లియర్గా చెప్తాను. అయితే కంగారు అయితే పడకు. ప్రజలకు ఉపయోగమా, ఉపయోగమా, ఆయనకు ఉపయోగమా? ఆయనకి ప్యాకేజీలు తట్టుకోవడానికి తప్ప పొలిటికల్ పార్టీ ప్యాకేజీలు అని చెప్పని నోటుకు వచ్చినట్లు వాగుతున్నావే. మరి 2019 నుంచి 24 వరకు ఎమ్మెల్యేగా ఉన్నావు, మంత్రిగా చేశావు, మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, నిరూపించలేకపోయావా? ఆరోపణలేనా? ఇప్పుడు నీ గురించి 5 మండలాల నగరిలో 5 మండలాల్లో మండలానికి ఒక సమస్య క్రియేట్ చేసావు. ఏంటి, 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి మండలానికి ఒక సమస్యను తెచ్చిపెట్టిన నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకున్నారని చెప్పని ఇలాంటి పిచ్చి పిచ్చి వాగినందుకే ఈరోజు నగరి చరిత్రలోనే ఎప్పుడు జరిగినంత ఘోరంగా దాదాపు 45,000 ఓట్ల తేడాతో నేను ఈడ్చికొట్టారు జనం. దీనికి పనికిరాలేదు. అసలు ఆయన గెలుపు ఒక గెలుపు మీరు చెప్పండి. అబ్బే అస్సలు కాదు. నిజమే. మరి ఆయన గెలుపు అయితే ఈరోజు మా రాష్ట్రం దాటి, ఈ ఆంధ్రప్రదేశ్ దాటి పక్క రాష్ట్రాలకు సైతం కూడా ప్రధానమంత్రి మోదీ గారు పిలుపందుకుని అక్కడికి వెళ్ళి ఎన్డీఏ భాగస్వామ్యం తరపున ప్రచారాలు ఎందుకు చేస్తున్నాడు? గెలుస్తానని నమ్మకం ఉంటే జబర్దస్త్ టీమ్ ని గానీ, టీవీ ఆర్టిస్టులు గానీ, కుటుంబంలో ఉన్న మొత్తం ఆర్టిస్టులు, కుటుంబంలో ఉన్న బంధువులందరినీ ఎందుకు వచ్చి ప్రచారం చేసుకున్నారు? ఎందుకు చేసుకున్నారంటే ఆయనకున్నటువంటి క్రేజ్ అలాంటిది, ఆయనకున్నటువంటి విలువ అలాంటిది. ఇప్పుడు నీకంటే దిక్కుమొక్కు లేదని చెప్పని ఊరక అదే జబర్దస్తులు డ్యాన్స్లు వేసుకుని వెళ్ళిందని నువ్వు అక్కడికి వెళ్ళగానే నిన్ను చూసుకుని నువ్వే వెళ్తావు, ఇంకెవరు వెళ్ళరు నీకోసం. రోజాగా నిలబడుతున్నారు రండ్రా బాబు అని చెప్పానంటే నువ్వు తప్పితే అక్కడ ఎవరు ఉండరు. అట్లాంటి నీకోసం ఎవరు వస్తారు ఆయన కోసం వెళ్ళకుండా? ఒక పవర్ స్టార్ అన్నప్పుడు నీకెందుకు వీళ్ళందరి ప్రచారం? ఇప్పుడే చెప్పాగా, ఈ ఫోటో పెడితే ఒట్టేసేయాలి కదా. వేసారు అలాగే. వాళ్ళకే నమ్మకం లేదు, గెలుస్తామన్న నమ్మకం. సో అది ఈవీఎంల పుణ్యమా అని నువ్వేమో ఈవీఎంల పుణ్యమా అని చెప్పని కూటమి ప్రభుత్వం గెలిచిందని చెప్పి నువ్వు అంటున్నావు. మరి సాక్షాత్తు మీ పార్టీ గెలుపు కూడా ఒక గెలిపేనా? ఆ రోజు కూడా ఈవీఎంలే ఇలా చేశాయని చెప్పని ఇప్పుడు ప్రస్తుతం మీ పార్టీ తరపున ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో వెళ్ళి చెప్తుంటే రాహుల్ గాంధీ కూడా బెత్తరపోయి చూశాడంట. గెలుపుగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. గెలిచినామన్న సంతోషం మీకుంది, ఎందుకు లేదు? గెలిచారు, డిప్యూటీ సీఎం అని చేశారు. డిప్యూటీ సీఎం గా ప్రజలకు ఏం ఉపయోగమైనవి చేశాడు? జనసేన కార్యకర్తలకి నాయకులకి ఏం చేశాడు? ఇప్పుడు చెప్తా. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఏం చేశారు? మాజీ మంత్రి రోజా గారు, నా పేరు కొట్టే కావ్య, నాది కావ్య రిపోర్ట్స్ అని ఇటీవల నేను పెట్టుకున్న ఒక చిన్న ఛానల్ అనమాట. పవన్ కళ్యాణ్ గారు చేసిన మంచి చెడులను ప్రజలకు వివరిస్తూ ఉంటున్నాను.
నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు చేసిన మంచి చెడులు ఏంటో మీకు దీంట్లో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. పవన్ కళ్యాణ్ గారు ఈ పని చేశారని చెప్పని ఎవ్వరు కూడా మీకు వచ్చి గుర్తు చేయరనమాట. ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గానికి ఆయన ఏం చేశారు, గిరిజనులకి ఏం చేశారు, గోదావరి జిల్లాలకు ఏం చేశారు, మా ప్రకాశం జిల్లాకి ఏం చేశారు, మీ నగరికి కూడా ఏం చేశారు, ఏం చేస్తున్నారు అనేది కూడా క్లియర్గా ప్రతి గ్రామాన్ని ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. ఒకవేళ మీకు కంటి కలకలు వచ్చి కనపడలేదేమో కానీ ఒకసారి చెక్ చేయించుకోండి. మరొక విషయం ఏంటంటే జెండా కూలీలు అన్నారు కదా, సో దానికి సంబంధించి మాట్లాడే ముందు ఒక చిన్న మాట అండి, మీ గురించి కొంచెం స్టడీ చేయాల్సి వచ్చింది. మరి చెప్పాను కదా ఇందాక 5 మండలానికి ఒక సమస్య పెద్దది. నా దాంట్లో ఆల్రెడీ కూడా నేను మాట వినాలి గురుడా, మాట వినాలి అని చెప్పని, మా రోజా గారు కూడా మా మాట వినాలని చెప్పని క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంట్లో నేను లింక్ ఇస్తుంటాను. మేడం, అప్పలాయగుంటలో సహాయ నిధి కింద అంటే సీఎం సహాయ నిధి కింద 3 లక్షల రూపాయలు ఒక పర్సన్కి వెళ్తే దాంట్లో కమిషన్ కోసం 35,000 రూపాయలు తీసుకున్నారంట. ఇది మీ ఘనత. ఇక పాదిరేడు అటవీ ప్రాంతం విజయపురం కోసనగరంలో పారిశ్రామిక వాడలు తీసుకొస్తానని చెప్పని కరోనా టైంలో 400 ఎకరాల భూమిని ఆక్యుపై చేశారన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. మరి నిరూపించుకోండి. ఏపీఐఏసీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన భూ సమీకరణలో భూములకు నకిలీ పట్టాలు ఇప్పించిన ఘనత మీది. విజయపురం ప్రాంతం నుండి తమిళనాడుకు ప్రతిరోజు కూడా 300 ట్రిప్పులు అక్రమంగా గ్రానైట్ని పంపించేశారు. మహానుభావురాలు మీరు. అందుకేనేమో అంటే గ్రావెల్ తోలి మీరు అసలు మీ లెగ్ నిజంగా గ్రానైట్ అయిపోయిందట్లు. పుత్తూరు మున్సిపల్ చైర్పర్సన్గా అవకాశం ఇప్పిస్తానని చెప్పని ఒక మహిళ దగ్గర అక్షరాల 53 లక్షల రూపాయలు తీసుకుని మీరు మోసం చేస్తే ఆమె మీడియా దగ్గరకు వచ్చి తన బాధ చెప్పుకుంటే ఒక 13 లక్షలు ఇచ్చేసి మిగిలిన వాటికి పంగనామం పెట్టిన ఘనత మీది. అంటే పాపం చేసిన ప్రతిసారి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి 7 కొండలవాడ నన్ను కాపాడు, 7 కొండలవాడ నేను పాపం చేశానని చెప్పని ఇండైరెక్ట్గా అన్నిసార్లు తిరుపతి వెళ్ళారేమో అని నా అభిప్రాయం అనమాట. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. వాటి గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయదలుచుకోలేదు. 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు, 2014లో గెలిచావు, 2019లో గెలిచావు. రాష్ట్ర చరిత్రలో 175 నియోజకవర్గాల చరిత్రలో వైసీపీ హయాంలో 2,000 ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారు కుక్కందించి నిలబెట్టి ఇదిగో గెలువని చెప్పని అన్నా కూడా ఆ గాలికి 2,000 ఓట్లు నీకు వచ్చిన మెజారిటీ. నువ్వొచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావు, జన సైనికుల గురించి మాట్లాడుతున్నావు. నీలాంటి వాళ్ళ కోసమే పవన్ కళ్యాణ్ గారు 2019 జనవరి 5న 7 సంవత్సరాల క్రితం ఒక పాట, అంటే అదేంటంటే జెండా ఇది జనసేన జెండా, తెలంగాణ గడ్డమైన పాతిన జెండా అని ఒక పాట. ఇక అదేవిధంగా 2018 మే 14వ తేదీన మరొక జనసేన పాటని క్లియర్గా వివరించారు. అసలు ఈ జెండా ఏంటి, ఈ పార్టీ ఏంటి, దీని విధి విధానాలు ఏంటని చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు జన సైనికుల్ని జెండా కూలీలు అని వ్యాఖ్యానించినటువంటి రోజా గారికి వినమ్రంగా ఒక చిన్న విజ్ఞప్తిని తెలియజేస్తున్నాను అనమాట. ఏంటంటే ఈ జనసేన పార్టీ జెండా అనేది నీతి కొరకు, ఈ భరత జాతి ఆత్మ గౌరవం కొరకు పుట్టినటువంటి పార్టీ. ఈ నీతి, జాతి ఇలాంటి పదాలు బహుశా మీ డిక్షనరీలోనే మీకు లేవనుకుంటారు. గత వైసీపీ పాలనలో సుమారు కొన్ని వేల మంది భవన నిర్మాణ కార్మికులు పొట్ట కొడితే మీరు వాళ్ళందరి తరపున వాళ్ళందరి అజెండాని తీసుకుని మేము ఉన్నామంటూ భరోసా కల్పించిన జెండా జనసేన జెండా. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రజల యొక్క భావనలకు గౌరవిస్తూ వాళ్ళ యొక్క అజెండాతో 2024 ఎన్నికల్లో కూటమిలో భాగస్వామ్యంగా నిలబడి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్న జెండా జనసేన జెండా. ప్రార్థన వస్తే గౌరవిస్తూ, నమాజ్ వస్తే తన యొక్క ప్రసంగాన్ని ఆపివేసేసి ప్రతి కులానికి, మతానికి, ప్రాంతీయతను విస్మరించిన జాతీయ వాదంతో మువ్వెన్నెల జెండా కూడా మురిసిపోయేలా చేసిన నాయకుడు పట్టించిన జెండా జనసేన జెండా. అన్నిటికన్నా మీ భాషలో, మీ డిక్షనరీలో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే వెకిలి చేష్టలు, బూతులు లేకుండా యావత్ తన జన సైనికులు అందరినీ కూడా సంస్కారంగా ఉండాలని చెప్పిన జెండా జనసేన జెండా. కానీ మనం మాత్రం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాము. పిచ్చి పిచ్చిగా ఇలా ఇంటర్వ్యూల్లో ప్రమోట్ అవ్వడం కోసం జన సైనికులను అంటాము, పవన్ కళ్యాణ్ గారిని అంటాము, ఇలా మాట్లాడుతూనే ఉంటాము. కానీ జన సైనికులు మీ మీద ఇలా కౌంటర్లు వేసుకుంటూ ఉంటే మాత్రం నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టారండి, నా పిల్లల్ని బాధపడేలా చేశారండి, మా ఆయన చాలా కుంగిపోయారండి అని చెప్పని మళ్ళీ మీడియా ముందుకొచ్చి కన్నీళ్ళు అయితే కార్చమాకండి. చూడటానికి చాలా దరిద్రంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే జనసేన జెండా అంటే తెలుపు, ఎరుపు రంగుల కలయికతో మంచికి మంచి, చెడుకు చెడు అని చెప్పేటటువంటి నిఖార్సైన జెండా జనసేన జెండా. సో ఫైనల్గా రోజా గారు, మీరు జన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి గురించి కావచ్చు, ఆ పార్టీ గురించి కావచ్చు, మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని, రోజా గారిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. థ్యాంక్ యూ.